స్నేహితులారా, మన జీవితంలో కవి అంటే ఎవరో తెలుసా? కవిత్వం రాయగలవాడు మాత్రమే కాదు, మనలోని బాధను, కోపాన్ని, ప్రేమను, ప్రశ్నలను మాటలుగా మార్చగలవాడే నిజమైన కవి. ఓ కవి మన బతుకులు కాలక్షేపం కాదు, నిత్యం పోరాటమే. ఈ సమాజం మనకి వేసిన ప్రశ్నలు ఎన్నో. మనము మనల్ని అడగాల్సిన ప్రశ్నలు ఇంకా ఎక్కువే. మన బతుకులు కాలక్షేపం కాదు అంటాడు కవి. ఎందుకంటే మన జీవితం సినిమా కాదు, పాట కాదు, అది నెత్తి మీద మోసుకునే నిజం. ఆ నిజం ఆకలిగా వస్తుంది, అవమానంగా వస్తుంది, అన్యాయంగా వస్తుంది, అయినా మనం నిలబడాల్సిందే. కవి అడుగుతున్నాడు, ఈ కవిత్వం ఎవరి కోసం? రాసేవాడికా, చదివేవాడికా, లేదా రాయలేని వాడి గుండెల్లో దాగిన మాటలకా? మన చుట్టూ జరుగుతున్నది చూస్తే కాశ్మీర్ 370 అంటాడు, నోట్ల రద్దు అంటాడు, జైలు, చట్టం, రాజకీయం అంటాడు. అన్ని పెద్ద పెద్ద మాటలే. కానీ ఆ మాటల మధ్యలో ఒక సామాన్యుడి జీవితం నలిగిపోతుంది. రాజకీయం మాట్లాడుతుంది, వాదిస్తుంది, గెలుస్తుంది. కానీ ఓటు వేసిన మనిషి మాత్రం ఆకలితో, అదే అప్పులతో, అదే భయంతో బతుకుతూనే ఉంటాడు. ఓ కవి, నువ్వు రాయకపోతే ఏమవుతుంది? నువ్వు ప్రశ్నించకపోతే ఏమవుతుంది? ఈ సమాజానికి అద్దం చూపేది ఎవరు? కవిత్వం అంటే పుస్తకంలోని అక్షరాలు కాదు, రక్తంతో రాసిన అనుభవం, నిస్సహాయతలో పుట్టిన అరుపు, అన్యాయం చూసి నోరు మూసుకోలేని మనసు. వాళ్ళు అడుగుతారు, నువ్వెవరు? నీ విలువేమిటి? నీ గుర్తింపు ఏమిటి? అప్పుడు ఆ కవి చెప్తాడు, నేను ప్రశ్నను, నేను తిరుగుబాటు, నేను మౌనంగా ఉండని మనసును. మనల్ని నిద్రపోనివ్వని ఆలోచనే కవిత్వం, మనల్ని లేపే నిజమే కవిత్వం, మనలో దాగిన భయాన్ని బయటికి లాగే శక్తే కవిత్వం. కాబట్టి ఓ కవి, నువ్వు రాయాలి. నీ మాటలు మృదువుగా ఉన్నా సరే అవి నిజంగా ఉండాలి. నీ కవిత్వం రాజీలకు కాదు, మనుషుల బతుకుకు కావాలి. స్నేహితులారా, ఈ మాటలు మీ మనసుకు తాకితే, మీ ఆలోచనలో కదలిక తెచ్చితే, ఇలాంటి మరిన్ని ఆలోచనాత్మక వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. తమ్మినేని అక్కిరాజు గారు, రాజకీయ కవితలు నుండి.